కొద్దిగా ప్రాబ్లం. బేసిక్‌గా థియరిటికల్ అడిగేటప్పుడు రౌటింగ్ గురించి అడుగుతుంటారు. జనరల్‌గా ఏదన్నా రాయమన్నా గానీ నేనంటే రాస్తాను గానీ, అది రౌటింగ్ అనేది కొద్దిగా మీరు చూడాలి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. రెండోది ఇఫ్ ఎనీ టిపికల్ కాన్సెప్ట్ దే ఆర్ ఆస్కింగ్, మీరు సింపుల్‌గా చెప్పాల్సిందేందంటే, నేను స్క్రాచ్ లెవెల్‌లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌లో నేను వర్క్ చేస్తున్నాను. సో, కాబట్టి I can modify anything, I can update anything in that Redux stores. I am not implemented at the scratch level, but that scope is not available in that organization. ఇది సింపుల్ గా చెప్పాలి. ఎలా అంటే ఎందుకంటే మీరు మోడిఫై చేయగలరు, అప్డేట్ చేయగలరు. అందరికీ స్క్రాచ్ లెవెల్లో స్టోర్స్ బిల్డ్ చేసే స్కోప్ రాదు. ఎందుకంటే సీనియర్ ఆర్కిటెక్ట్స్ చేస్తుంటారు. జూనియర్స్ కో లేకపోతే డెవలపర్స్ కో జనరల్ వాళ్ళకో ఎవరు ఆ స్కోప్. అది సీనియర్ ఆర్కిటెక్చర్లు ఏం చేస్తుంటారంటే దే ఆర్ డిజైనింగ్ ద స్టోర్ అండ్ డెవలపర్స్ విల్ బి యూజ్ ఆన్ దట్ స్టోర్స్. ఇఫ్ ఎనీ ఇంప్లిమెంట్స్ లైక్ సమ్ స్పెషల్ యాక్షన్ ఏదైనా వచ్చింది, ఆ యాక్షన్ తీసుకెళ్లి యాక్షన్ లో కాన్స్టెంట్ యాడ్ చేస్తాము. అంటే మీరు చెప్పాల్సిన తీరు ఏంటంటే, ఇఫ్ ఎనీ న్యూ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఈజ్ అకర్డ్, then I will add that actions in the action constants, and that action should be implemented on the reducer inside. So that is the my part. Actually, that much scope I am not getting in that organization. Very simple గా మీరు చాలా కూల్ గా పొలైట్ గా వీటిని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మనం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ అందరికి ఆ స్కోప్ రాదు. ఈవెన్ దో నేను వర్క్ చేసే దగ్గర కూడా నాకు ఆ స్కోప్ రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి. మనం ఇందులో కంటిన్యూ అవుతూ ఉంటాం. whenever the scratch level will be starting the Redux stores, then సీనియర్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ డెవలపర్స్, లీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బిల్డ్ చేసి దాన్ని ఫాలో అవ్వమని చెప్తారు. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో వాళ్ళకు కూడా తెలుసు, కానీ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పే ఆన్సర్ని బట్టి దే విల్ అండర్స్టాండ్. సో కాబట్టి దట్ మచ్ స్కోప్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ దట్ Redux stores. I will use the Redux stores. I can manipulate the Redux stores. I can update the actions. ఇలా మీరు ఎక్స్పాన్షన్ చెయ్యండి. మీరు స్టక్ అవ్వక, నేను చెప్పేది ఎంతున్నట్టే ఉండండి, కానీ దాన్ని మీరు ఎలా మోల్డ్ చేసుకోవాలో అలా మోల్డ్ చేసి చెప్పండి. అర్థమైందా? నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, సిమెంటిక్ ట్యాగ్స్ అడుగుతారండి HTML. సో నేను మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ లో చూశాను సిమెంటిక్ ట్యాగ్స్, ఫార్మాట్ ట్యాగ్స్ అని, సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. ఇప్పుడు డీస్ట్రక్చరింగ్ దీన్ని అవసరమైంది చూసారా? నేను మెంబర్స్ కింద స్ప్లిట్ చేశాను, డీస్ట్రక్చర్ చేశాను అక్కడ రెండు. ఎందుకంటే వాళ్ళకు చాయిస్ ఇవ్వకుండా మనం కోడ్ రాసేటప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ రాసేస్తే ఇబ్బంది ఉండదు. సో మీరు నా థాట్ ఏంటంటే, మీ ఓన్గా దాన్ని డైవర్ట్ చేయండి, కానీ వీ డోంట్ స్కిప్ ఇంటర్వ్యూ. దట్ ఈస్ నాట్ రైట్ వే. ఒక బ్యాడ్ రిమార్క్ మన ప్రొఫైల్కి పడకూడదంటే మనం ఎప్పుడు స్కిప్ అవ్వకూడదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఇట్స్ ఎ బెటర్ వే. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయడం, పవర్ స్విచ్ ఆఫ్ చేయడం. దీస్ ఆర్ నాట్ గుడ్ యాక్టివిటీ. మనం బిల్డ్ చేయాలి అవతల వాళ్ళకి. మనకు తెలిసినంత వరకు ఎక్స్ప్రెస్ చేస్తే ఓకే, దే ఆర్ సేయింగ్ జెన్యూన్లీ. చాలా మంది నమ్మరు. ఏంది జెన్యూన్ గా చెప్తే వినరు, మనకు అన్ని చెయ్యాలి, అన్ని చెందాలి అనుకుంటారు. నథింగ్. దిస్ ఈస్ ద ట్రాష్. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూర్ ఎప్పుడు కూడా మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవతల పర్సన్ మనకి ఎంత జెన్యూన్ గా చెప్తున్నాడు అనేది బేస్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ టు మీ, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్, but I am not working any big organization. I don't have any PF and pay slips because of a small organization అవన్నీ ఇవ్వలేదు. అది నేను ఓపెన్ గా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకున్నాను. చాలా మంది కన్సల్టెంట్స్ ఏం చెప్పారంటే నాకు, దట్ ఈస్ నాట్, అలా చెప్తే మీకు ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు, మీరు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పెట్టండి, పెడితే యూ షుడ్ సెలెక్ట్. మీకు ఇంత టాలెంట్ ఉంది కదా, మీరు ఇంత ప్రాజెక్ట్స్ చేశారు కదా ఫ్రీలాన్సింగ్ గా, మీకు అవన్నీ ప్లస్ అవుతాయి, ఆ తర్వాత రెగ్యులర్ అయితే అన్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ టు దట్ థింగ్స్. రేపు ఫ్యూచర్ లో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయదలుచుకోక నేను జెన్యూన్ గానే చెప్పుకుంటూ వెళ్ళాను. ఐ సెలెక్టెడ్ మోర్ దెన్ 3 కంపెనీస్ విత్ ఇన్ ద 6 months ఆఫ్ ది స్పాన్ లో. మోర్ దెన్ 3 టాప్ కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యా. ప్రెసెంట్ నేను ఒక టాప్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, అది మీకు కూడా తెలుసు కదా.
సో దే ఆర్ బిలీవింగ్ టు మీ. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ వర్త్ఫుల్, ద ఇంటర్వ్యూ షుడ్ బి బిలీవ్. మనం చెప్పేదాన్ని బట్టి బేస్ చేస్తారే కానీ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కొన్ని దగ్గర పనిచేస్తాయి, కొన్ని దగ్గర పనిచేస్తాయి. సో కాబట్టి నేనేం చెప్తా అంటే మీరు కాన్ఫిడెంట్ గా తెలిసింది చెప్పండి, తెలియకపోతే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆ ఏరియాలో నేను వర్క్ చేయలేదు, మోస్ట్ ఆఫ్ ది ఫోకస్ నేను రియాక్ట్ కాంపోనెంట్స్ మీద బేస్ చేశాను, నేను రౌటింగ్, రియాక్ట్ కాంపోనెంట్స్, కస్టమైజ్డ్ కాంపోనెంట్స్ ఇవి డిజైన్ చేయడానికి వాడానని చెప్పండి. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్ గా మనకి హుక్స్ గురించి వచ్చినప్పుడు మోస్ట్లీ అది కూడా పడటానికి ఛాయిస్ ఉంటుంది. కస్టమ్ హుక్స్ ఏమైనా మీరు డిజైన్ చేశారా? కస్టమ్ హుక్ ఏదైనా డిజైన్ చేశారా అన్నప్పుడు ఐ డిజైన్ సమ్ కస్టమ్ హుక్స్ ఫర్ వ్యాలిడేషన్ పర్పస్ అని చెప్పండి. జనరల్ గా వ్యాలిడేషన్స్ ఏం చేస్తారంటే హుక్స్ కస్టమ్ హుక్ డిజైన్ చేస్తారు. ఎందుకని కస్టమ్ హుక్ డిజైన్ చేస్తారంటే ఒక కాంపోనెంట్, ఒక కంట్రోలర్ ని మనం వ్యాలిడేట్ చేసేటప్పుడు ఒక లాజిక్ రాస్తే అదే లాజిక్ మనకు ఆ ప్రాజెక్ట్ లో డిఫరెంట్ ఏరియాస్ లో అవసరమైంది కాబట్టి ఆ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఒక హుక్ ని యూటిలిటీ అని చెప్పిన ఒక ఫోల్డర్ లో ఈ హుక్ ని క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే హుక్స్ అనే ఫోల్డర్ లో కానీ, ఈ యూటిలిటీ అనే హుక్స్ అనే ఫోల్డర్ లో కానీ ఈ హుక్ ని క్రియేట్ చేస్తాం. ఈ హుక్ ని క్రియేట్ చేసి ఎక్కడ మనకి వ్యాలిడేషన్ అవసరమైతే దట్ ప్లేస్ వీ కెన్ కాల్ ద హుక్. ఓకే. రెండోది ఇంకొక పాయింట్, ఇలా హుక్ కస్టమైజ్ హుక్ క్రియేట్ చేసేటప్పుడు మీకు హుక్స్ లో ఎలా హుక్స్ ఎప్పుడు కూడా టాప్ లెవెల్లోనే పనిచేస్తాయి. హుక్స్ అనేవి ఎప్పుడు కూడా టాప్ లెవెల్లోనే పనిచేస్తాయి. సో కాబట్టి హుక్ ని మనం ఇంకొక హుక్ లో ప్లేస్ చేసుకోవచ్చు, కానీ కాంపోనెంట్ ఇన్సైడ్ క్రియేట్ చేయలేము. ఎందుకంటే ఇట్ షుడ్ బి వర్క్స్ ఆన్ ద హుక్స్ ఆల్వేస్ ఇన్ ద టాప్ లెవెల్. అర్థమవుతుంది. టాప్ లెవెల్ అంటే అర్థమైంది, కాంపోనెంట్ కి బయట, లైక్ డిక్లరేషన్ పార్ట్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక కస్టమైజ్డ్ హుక్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఏం ఫాలో అవుతామంటే ద హుక్ నేమ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ యూజ్ కీవర్డ్. ఓకే, యూజ్ కీవర్డ్ వాడతాం. సెకండ్ సబ్సిక్వెంట్ వర్డ్స్ క్యాపిటల్ వర్డ్, లైక్ ఎన్ని వర్డ్స్ అన్నా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేట్ టెక్స్ట్ బాక్స్, యూజ్ వి క్యాపిటల్ పెట్టాలి, టెక్స్ట్ బాక్స్ లో టీ క్యాపిటల్ పెట్టాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది హుక్స్. ఓకే, ఈ హుక్ అంటే ఇట్స్ లైక్ ఏ కస్టమైజ్డ్ ఫంక్షన్. హుక్ మీన్స్ కస్టమైజ్డ్ ఫంక్షన్. ఐడెంటిఫై పర్పస్ వీ కెన్ ప్రొవైడ్ ద యూజ్. అర్థం. సో ఒకవేళ మీరు యూజ్ వాడకుండా డైరెక్ట్ గా ఫస్ట్ క్యాపిటల్, సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్ పెట్టి ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో యూజ్ ఎఫెక్ట్ హుక్ ను వాడి ఆ ఫంక్షన్ ని మీరు ఎక్కడ కాల్ చేసినా కూడా వర్క్ అయింది. కానీ మనకు హుక్ అని తెలియాలంటే, అది కస్టమైజ్డ్ హుక్ అని తెలియాలంటే దాని ముందు యూజ్ అనేది పెట్టడం వల్లే మనకి అది కస్టమైజ్డ్ హుక్ అనేది తెలిసింది. జనరల్ గా ఆర్ యూ డిజైన్డ్ కస్టమైజ్డ్ హుక్స్ అంటే ఎస్ ఐఎమ్ డిజైన్డ్ కస్టమైజ్డ్ హుక్స్ ఫర్ వ్యాలిడేషన్ పర్పస్. లైక్ విచ్ వ్యాలిడేషన్? లైక్ the text box length cannot exceed the 500 characters. Whenever I change the text box, automatically the hook will check the length of the text box. When it reaches, then I will show the some alert box. Okay. సో మీరు ఎక్స్ప్లెనేషన్ కి ల్యాగ్ చేయండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, బ్రేక్స్ లేకుండా. ఓకే. సో రెండోది స్టేట్స్ ఎందుకు కొడతామని ఆమె నిన్న రిపీట్ చేసింది కదా. సో స్టేట్ అనేది వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద లోకల్ కాంపోనెంట్. మేబీ ద డేటా ఈజ్ ద స్ట్రింగ్ అయి ఉండొచ్చు, మేబీ నెంబర్ అయి ఉండొచ్చు, మేబీ ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, మేబీ యారే అయి ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్. మన అవసరాన్ని బట్టి ద స్టేట్ ఇన్సైడ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ కెన్ స్టోర్. మేబీ ఒక చిన్న స్ట్రింగ్ ని స్టోర్ చేయొచ్చు, ఒక నెంబర్ స్టోర్ చేయొచ్చు, ఒక అరేని స్టోర్ చేయొచ్చు, ఒక ఆబ్జెక్ట్ ని స్టోర్ చేయొచ్చు. సో ఏమి స్టోర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లోకల్లీ ద కాంపోనెంట్ ఇన్సైడ్ వీ కెన్ యాక్సెస్ ఓన్లీ దట్ వాల్యూ. యూజ్ స్టేట్ అనేది ఇట్స్ ఏ కాంపోనెంట్ లెవెల్ ఆఫ్ స్టోర్. లైక్ చెప్పాలంటే కాంపోనెంట్ లెవెల్ ఆఫ్ స్టోర్. ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద use state values in other components as a props we can set. Okay, that's use state అనేది. ఇప్పుడు లైఫ్ సైకిల్ హుక్ యూజ్ ఎఫెక్ట్ గురించి కూడా మీరు ఒక క్లారిటీ. యూజ్ ఎఫెక్ట్ విల్ వర్క్స్ ఓన్లీ వన్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కాంపోనెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ గివెన్ ద డిపెండెన్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ వన్ టైమ్, దట్ టు ఫస్ట్ టైం. దట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది యూజ్ ఎఫెక్ట్. Whenever we can update the specified state, if you are providing the dependencies of that state variables,
then use state hook will be repeatedly work when you state changes. లైక్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారు, వెరీ సింపుల్. ఏదన్నా ఒక డేటాని గ్రిడ్ లోకి బైండ్ చేసేటప్పుడు ఇఫ్ ఆర్ బైండింగ్ ఎనీ డేటా ఫ్రమ్ ఏపీఐ టు గ్రిడ్, వెన్ ఎవర్ వి ఫిల్టర్ ద డేటా షుడ్ బి అప్డేట్. దట్స్ వై ద యూజ్ ఎఫెక్ట్ విల్ బి రిపీటెడ్లీ we can fetch the data indirectly API. If you are not using the API in local data, then we can filter the data. సో రెండు వేస్ గా చేయొచ్చు. నేను ఇప్పుడు అవన్నీ కోడ్స్ మీకు ఎగ్జాంపుల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సింపుల్ వేగా ఉంటుంది. ఓకే, మీరు కోడ్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు, థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్స్ ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు, లైక్ నిన్న మిడిల్ వేర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావో చూపించన్నప్పుడు, లైక్ మిడిల్ వేర్ ఇంప్లిమెంట్ చేస్తామన్నప్పుడు ఏం చెప్తారంటే, మీరు ఎట్లా చెప్తారని చెప్పంటే, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఫస్ట్ ఒక ఫంక్షన్ కాల్ చేసి, ఆ తర్వాత ఇంకొక ఫంక్షన్ కాల్ చేసి, ఆ తర్వాత ఇంకొక ఫంక్షన్ కాల్ చేసి, ద మిడిల్ ఫంక్షన్ ఈస్ ద మిడిల్ వేర్ ఫంక్షన్. వెన్ ఎవర్ ద మిడిల్ ఫంక్షన్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్, ద థర్డ్ ఫంక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ ద మిడిల్ వేర్. జనరల్ మిడిల్ వేర్ అంటే అర్థమైంది, అవుట్పుట్ రావాల్సిన దానికి మనం ఇచ్చే ఫంక్షన్ కి మధ్యలో ఏదైనా ఒక ఫంక్షన్ రాసి, ఆ ఫంక్షన్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే వాటిని ఏమంటామంటే మిడిల్ వేర్స్ అంటాం. సో లైక్ నిన్న నువ్వు చెప్పావు, అది కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఇది అథెంటికేషన్ కి వాడతాం అనేది కూడా దట్స్ గుడ్. కంటెక్స్ట్ అథెంటికేషన్ గుడ్, కానీ ఎక్స్ప్లెనేషన్ చేసే అక్కడ చెప్పేటప్పుడు మీరు చాలా క్లారిటీగా చెప్పాలి. సో ద HOC కాంపోనెంట్స్ విల్ టేక్స్ ద కాంపోనెంట్ అండ్ రిటర్న్ ద న్యూ కాంపోనెంట్, నాట్ అప్డేట్ ద ఒరిజినల్ కాంపోనెంట్ అని వర్డ్ వాడాలి. నాట్ అప్డేట్ ద ఒరిజినల్ కాంపోనెంట్, ఇట్ రిటర్న్స్ ఏ న్యూ కాంపోనెంట్ బేస్డ్ ఆన్ ద లాజిక్. The HOC components will take the one component and return to the new component, not update the original component. New component based on the logic. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాష్ బోర్డ్ పేజ్ ఓపెన్ చేస్తాను. ఆ డాష్ బోర్డ్ పేజ్ని నేను ఎప్పుడు కూడా HOCలో వ్రాప్ చేసుకుంటాను. వ్రాప్ చేయటం వల్ల ఏమైందంటే, వెన్ ఎవర్ వి ఓపెన్ ద స్పెసిఫైడ్ బ్రౌసింగ్ పేజ్, it redirected to the HOC and check the logic. If they are logged in, then the dashboard should be open. If they are not logged in, then it will be goes to the directly in the login component. Basically two components unde manaki, login component undi, dashboard component. Dashboard component eppudu open avvali, whenever the user should log in, then authentication inside true ayi unte, then the dashboard page should be open. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, మీరు వాడుతున్నారు వెబ్సైట్ వాడతా, మధ్యలో మీరు వాడేటప్పుడు మీరు పక్కకి వెళ్ళినప్పుడు మీ కొలీగ్ ఎవరు అక్కడ కూర్చున్నోళ్ళు పైన URLని కాపీ చేసుకొని మీరు వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నారు, మీరు వెబ్సైట్ క్లోజ్ చేసేసారు. మీరు మళ్ళీ పక్కకి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆ URL పేస్ట్ చేసి ఎంటర్ కీ కొడితే ఓపెన్ అయిపోయింది అనుకోండి, దెన్ దే కెన్ డూ ఎనీథింగ్. అప్పుడు మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు వాళ్ళు. అలా జరగకుండా ఉండటం కోసమే ఒక టైప్ ఆఫ్ ఫిక్షన్ మనం ఇక్కడ HOC కాంపోనెంట్ ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అంటే సినారియో చెప్పాలంటే, ఎప్పుడైతే మనము స్టేట్ లో అథెంటికేషన్ ట్రూ అయినప్పుడే డాష్ బోర్డ్ ఓపెన్ అయింది, స్టేట్ లో అథెంటికేషన్ ఫాల్స్ అయితే లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. మనం లాగౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి మన URL కొట్టంగల్టే ఆల్రెడీ మన సెషన్స్ క్లోజ్ అయినప్పుడు ఆ స్టేట్ లో అథెంటికేషన్ ఫాల్స్ అయిపోయింది. కాబట్టి డిఫాల్ట్ గా ఎప్పుడైతే HOCలోకి వ్రాప్ అవుతుందో ఇన్సైడ్ ఏం చెక్ చేసిందంటే, అథెంటికేషన్ ట్రూ అయితే టెర్నరీ ఆపరేటర్ పెడతాం. అథెంటికేషన్ లైక్ నేను చిన్న ఎగ్జాంపుల్ వర్క్ ఆ స్నిప్పెట్ రాస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. ఆ HOC కాంపోనెంట్ రాసేటప్పుడు మనము వెరీ సింపుల్ అక్కడ ఏం రాస్తామంటే, ఈజ్ ఆత్ గనక ట్రూ అయితే దెన్ వాట్ కాంపోనెంట్ షుడ్ బి ఓపెన్డ్. ఏ కాంపోనెంట్ అయితే మీరు చూపిస్తున్నారో ఆ కాంపోనెంట్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. లైక్ ఎ కాంపోనెంట్, దట్ ఈస్ ద కాంపోనెంట్. వాట్ కాంపోనెంట్ వీఆర్ సెండింగ్, దట్ కాంపోనెంట్ షుడ్ బి డైరెక్ట్లీ ఇట్ షుడ్ బి ఓపెన్. ఎల్స్ కాకపోతే వాట్ కాంపోనెంట్ విల్ నీడ్ ఆఫ్ టు ఓపెన్, లాగిన్ కాంపోనెంట్ షుడ్ బి. దిస్ ఈస్ ద లాజిక్. Based on the logic, whenever we can wrap the HOC component, then it checks the authentication. If authentication true, the original component should be targeted component should be open. If authentication is false, then login component should be open.
అర్థమవుతుందండి. అంటే ఈ లాజిక్ అనేది మనం హెచ్ఓసిలో రాస్తాం. రాసాం కాబట్టి ఏ కాంపోనెంట్ మనం ఓపెన్ చేయాలని ట్రై చేసిన రౌటింగ్ ద్వారా ఎవ్రీ కాంపోనెంట్ షుడ్ చెక్స్ దిస్ అథెంటికేషన్. అర్థమైందా? ఈ అథెంటికేషన్ ఉండటం వల్ల ఏమైందంటే, ఇది ఇలా ఉండటం వల్ల మనకి ఏం జరిగిందంటే, ఈ కాంపోనెంట్ మనం పంపించిన కాంపోనెంట్ అథెంటికేషన్ ట్రూ అయి ఉంటేనేమో లాగిన్ అయితేనేమో ఓపెన్ అయి చేసింది. ఒకవేళ మీరు లాగిన్ కాకుండా బ్రౌజర్ లో డైరెక్ట్ గా యూఆర్ఎల్ దగ్గర మీరు ఏదో డాష్ బోర్డ్ పేజో ప్రొడక్ట్ పేజో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ రీడైరెక్టెడ్ టు ద లాగిన్. నువ్వు అథెంటికేటెడ్ యూజర్ కాదు, సో కాబట్టి నువ్వు లాగిన్ నుంచి రావాలి అని చెప్పి ఇచ్చి చేసింది. జనరల్ గా ఇది ప్రతి అప్లికేషన్ లో వాడతాం ఆత్ ప్రాసెస్ కోసం, అథెంటికేషన్ ప్రాసెస్ కోసం. అలా వాడకపోతే ఏమైందంటే ఎవరు పడితే వాళ్ళు యూఆర్ఎల్ టైప్ చేసేస్తే ఓపెన్ అయిపోతే ఇట్స్ ఏ ప్రాబ్లమేటిక్. అలా ప్రాబ్లమేటిక్ కాకుండా ఉండాలంటే హెచ్ఓసి కాంపోనెంట్ లోకి వ్రాప్ చేసుకొని ఆ హెచ్ఓసి కాంపోనెంట్ ఇన్సైడ్ మనం ఒక లాజిక్ ని బిల్డ్ చేస్తాం. ఆ లాజిక్ అథెంటికేషన్ చెక్కింగ్ రాసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇంకా డిఫరెంట్ వేస్ లో ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో కానీ ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అథెంటికేషన్ ప్రాసెస్ చెప్పండి. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు వచ్చినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని స్నిప్పెట్స్ చూద్దాం అనుకున్నాం. నిన్న మీకు నేను కౌంటర్ యాప్ రాశాను, చూశారు కదా. ఫాస్ట్ గా అంటే మనం ఎంత ఫాస్ట్ గా అయితే రాస్తామో అంత ఇంప్రెసివ్ అవుతాం అవతలకి. సో ఓకే, ఈజ్ ఎ వెల్ ప్రోగ్రామర్, ఈ కెన్ రైట్ ఎనీథింగ్ అనే కాన్సెప్ట్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టోర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఏమంది, ఓకే అర్థమైపోయింది, ఈ విల్ రైట్ ద స్టోర్స్, రాయగలరు అని చెప్పి చేసింది. నెక్స్ట్ ఎంబడే స్కిప్ చేసేసింది, ఇంకో టాపిక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే అది మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ ప్రోగ్రామింగ్. అది షీ నోస్. ఎస్, షీ నోస్. ఎస్, దాని ఆపేసి కంటిన్యూ అవ్వండి. సో ఆ స్టేజ్ కి మనం రావాలంటే క్విక్ ఆన్సరింగ్ అండ్ క్విక్ ప్రోగ్రామింగ్ చేయాలి. ఓకే, మీకు ఇంకొక క్వశ్చన్ బాగా ఇంట్రెస్ట్ లో పడే క్వశ్చన్ ఏంటంటే, ఈ కౌంటర్ యాప్ అనేది ఒక్కటాన్ని మీరు టార్గెట్ చేయబాకండి, యూజ్ ఎఫెక్ట్ తోటి డేటా ఫెచ్ చేయడానికి కోడ్ రాయమని చెప్పి అడుగుతారు. సో నేను అదొకటి వాళ్ళ ఎగ్జాంపుల్ చూపిస్తాను అండ్ బ్రౌజర్ రౌటింగ్ కూడా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. జనరల్ గా ఇంటర్వ్యూలోని ఇంత కాంప్లికేషన్స్ ఉంటుందండి. వైల్ వర్కింగ్ స్టైల్లో ఏదో ఒక యూజర్ స్టోరీ ఇస్తారు, ఆ యూజర్ స్టోరీ గురించి మనం స్టడీ చేసి వర్క్ చేసుకోవచ్చు ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ ఇంటర్వ్యూలో ఏంటంటే మన క్యాపబిలిటీ చెక్ చేయాలి కాబట్టి వాళ్ళు దే విల్ చెక్ ద ఆల్ దీస్ థింగ్స్. సో ఓకే, నేను మనం ఇంటర్వ్యూ అనే దాంట్లో పనిచేస్తున్నాను కదా. సో ఇక్కడ నేను చిన్న రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. సో npx create react, నేను శాంపుల్ అని పెట్టుకుంటాను దాని పేరు. సో ఇప్పుడు స్మాల్ లెటర్స్ పెట్టాలి, శాంపుల్ యాప్ పెట్టుకుంటాం. మధ్యలో కామాస్, ఫుల్ స్టాప్స్, ఎంటీ స్పేసెస్ ఇవ్వకూడదు. కావాలంటే హైఫన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ రూల్స్. మనకి ఈ రూల్స్ అన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఏదన్నా ఏపీఐ డేటా తీసుకొని ఫెచ్ చేసి బైండ్ చేయనగానే కెన్ ఐ గో విత్ జేసన్ ప్లేస్ హోల్డర్స్ అని చెప్పి అడగలేదు. మీరు నిన్న రియాక్ట్ రాయమంటే మీరు జావా స్క్రిప్ట్ కంపైలర్ ఓపెన్ చేశారు. ఎప్పుడు కూడా మీరు శాండ్ బాక్స్ సెట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పైన శాండ్ బాక్స్ విత్ రియాక్ట్ అని కొట్టండి. ఓకే, అసలు మీరు ఏం కొట్టకపోయినా ఐ విల్ అటెండ్ టు దట్, నో ఇష్యూ. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్లేస్ హోల్డర్, జేసన్ ప్లేస్ హోల్డర్, ఫ్రీ ఫేక్ ఏపీఐస్ అంటాం. జేసన్ ప్లేస్ హోల్డర్ అని కొట్టండి ఏపీఐస్ కి. ఇవి ఫేక్ ఏపీఐస్ అంటాం. అంటే వాళ్ళు మనకి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఫ్రీ ఫేక్ ఏపీఐస్ అంటాం. అంటే ఈ ఏపీఐస్ ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటాయి, ఇట్ షుడ్ నాట్ బి అప్డేట్. ఇక్కడ మనకి కోడ్ కూడా ఇస్తాడు, యాక్చువల్ గా ఈ స్నిప్పెట్ కోడ్ కూడా ఇస్తాడు. కానీ మనం వర్క్ చేసేటప్పుడు వీటిని ఎప్పుడు కాపీ చేస్తే వాళ్ళు ఎలా చేయరు కాబట్టి ఇక్కడ ఈ పోస్ట్ అని ఉంది. లైక్ నేను ఈ పోస్ట్ మీద క్లిక్ చేశాను, దిస్ ఈజ్ ద ఏపీఐ. ఓకే, ఏపీఐలో ఎప్పుడు కూడా డేటా ఎలా ఉంటుందంటే మనకు అది కూడా తెలియాలి. జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. దట్టు ఎలా ఉంటుందంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒక అరే ఉంటుంది, ఆ అరేలో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ లింక్ ని మనం కాపీ చేసుకుంటాం ప్లేస్ హోల్డర్. దెన్ నో నీడ్ ఆఫ్ టు దట్. మన అప్లికేషన్ క్రియేట్ అయిందో లేదో చూద్దాము. వన్స్ యాప్ క్రియేట్ అయిన తర్వాత అంటే మోస్ట్ ఆఫ్ ది ఎంట్రీస్ లో
కౌంటర్ యాప్ కంటే కూడా ఫెచ్చింగ్ యాప్ ఎక్కువ. సో మీకు ఎక్కువ కౌంటర్ తగిలిందేమో ఇంట్రెస్ట్ లో, బట్ ఫెచ్చింగ్ అడుగుతారు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఫెచ్చింగ్ అడుగుతారు, రౌటింగ్ కూడా అడుగుతారు. రౌటింగ్ లో నేను చెప్పాను, బ్రౌజర్ రౌటర్, రౌట్స్, రౌట్, ఈ 3 కాంపోనెంట్స్. బ్రౌజర్ రౌటర్, రౌట్స్, రౌట్. ఎన్ని రకాలుగా రౌట్ చేయొచ్చు అంటే జనరల్ రౌటింగ్ చేయొచ్చు, నెస్టెడ్ రౌటింగ్ చేయొచ్చు. వాట్ అబౌట్ ద నెస్టెడ్ రౌటింగ్? నెస్టెడ్ రౌటింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక లింక్ లో సబ్ కాంపోనెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని కాల్ చేయడానికి మనం వాడే వాటిని ఏమంటా నెస్టెడ్ రౌటింగ్స్ అంటాం. లైక్ ఒక డాష్ బోర్డ్ లోకి వెళ్ళాం, డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ కానీ, లేకపోతే కమిషన్స్ కానీ, లేదా సమ్ ఏదైనా డిస్కౌంట్స్ కానీ, ఇట్లాంటి మాస్టర్స్ అన్ని కూడా డాష్ బోర్డ్ లోపల ఉంటాయి. సో మనం కొట్టేటప్పుడు డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ కొడితే వర్క్ చేయకూడదు. డాష్ బోర్డ్ స్లాష్ ప్రొడక్ట్స్ కొడితే వర్క్ చేయాలంటే డాష్ బోర్డ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కానీ, లేదా ఐటమ్స్ కానీ, లేకపోతే మోడిఫికేషన్స్ కానీ, అప్డేట్స్ కానీ, ఇటువంటి అన్ని పనిచేసేటప్పుడు ఏం చేస్తామంటే డాష్ బోర్డ్ ఇన్సైడ్ మనం నెస్టెడ్ రౌట్స్ రాస్తాం. సో కాబట్టి నెస్టెడ్ రౌట్ అనేది ఎందుకు వాడతామంటే ఒక స్పెసిఫైడ్ దాని కింద అండర్ లో పనిచేసే వాటిని నెస్టెడ్ రౌట్స్ అంటాం. నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్ గా నేను ఒక కోడ్ రాస్తాను, మీకు అర్థం చూడండి. ఇప్పుడు నేను app.js లో వచ్చాను. జనరల్ గా మనం రిమూవ్ చేసేసేసి మొత్తాన్ని కోడ్ రాయాలి. మనకి స్నిప్పెట్స్ అక్కడ పనిచేయవు. జనరల్ గా అయితే మనం ఏం చేయొచ్చు, RJFC అని కొడితే మొత్తం వచ్చేసింది. కానీ టిఎస్ కోడ్ లో అక్కడ శాండ్ బాక్స్ లో రాదు, కాబట్టి మనమే క్లియర్ గా రాయాలి. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. దట్స్ ఆటోమేటిక్. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి, కాన్స్టెంట్ యాప్ నేమ్ యాప్ is equal to and greater than open close the bracket, then return open close the bracket. This is the basic syntax of the app. కిందకి వచ్చిన తర్వాత డిఫాల్ట్ యాప్, డిఫాల్ట్ యాప్. ఇప్పుడు నేను ఈ రిటర్న్ లో ఏం రాయాలనుకుంటున్నానంటే ఒక డేటాని ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ దట్. సో ఫస్ట్ నేను console.log ఆఫ్ డేటా. సో ఇది నేను ఒక JSX లో రాస్తున్నాను కాబట్టి ఐ కెన్ పుట్ ఇన్ టు ద ఇన్స్టాల్. ఓకే, దెన్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి బ్రాకెట్స్ లో పెట్టి మనం కాల్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మనం యాప్ లోకి వచ్చిన తర్వాత దెన్ ఇన్సైడ్ మనం యూజ్ ఎఫెక్ట్ వాడాలి. యూజ్ ఎఫెక్ట్ on the bracket we can write first one callback function. ఆ callback function తర్వాత దాన్ని ఏమంటామంటే ఇట్స్ ఏ డిపెండెన్సీ. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంటీ బ్రాకెట్స్ పెట్టండి. ఎంటీ బ్రాకెట్స్ పెట్టలేదంటే ద యూజ్ ఎఫెక్ట్ కంటిన్యూస్లీ వర్కింగ్ వితౌట్ బ్రేక్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డేటాని ఫెచ్ చేయాలి. డైరెక్ట్ గా యూఆర్ఎల్ ఇక్కడ వాడకుండా మీరు పైన ఏం చేస్తారంటే ఇలా బేస్ యూఆర్ఎల్ అని చెప్పి డిక్లరేషన్ చేసుకొని ఏదైతే మనం యూఆర్ఎల్ ని కాపీ చేసామో దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి, సో మనం కాపీ చేసింది పోయింది అది. సో లెట్ us ఓపెన్ అండ్ కాపీ ద డేటా. సో లైక్ ఐ గో విత్ JSON placeholder. So then we go the JSON placeholder take API and post తీసుకున్నాం. So let us go on the post. Yes, API తీసుకుందాం, దీన్ని కాపీ చేసుకుందాం, క్లోజ్ ద విండో అండ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్. ఇలా రాయటం వల్ల ఏమైందంటే ఒక స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతున్నట్టు అవతల డైరెక్ట్ గా యూఆర్ఎల్ మనం మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యూఆర్ఎల్ డిఫరెంట్ లొకేషన్స్ లో వాడేటప్పుడు మనకి స్టాండర్డ్ ఉపయోగం. సో కాబట్టి ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లో ఫస్ట్ టైమే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, కాన్స్టెంట్ గెట్ data. The function name is the get data. That inside fetch open the bracket base URL dot then మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ ని
కంపల్సరీ మనం ఏ ఫార్మాట్ లోకి మార్చాలంటే JSON ఫార్మాట్ లోకి మార్చాలి. ఆ తర్వాత డాట్ దెన్ మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి ఏదైతే రిజల్ట్ వస్తుందో. సో నేను ఇక్కడ డేటా అని చెప్పి అనుకుంటున్నాను. ఆ డేటాని ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. దానికోసం మనం ఒక హుక్ ని తీసుకుంటాం. ఏంటంటే అది డేటా సెట్ డేటా అని వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని చెప్పని ఇక్కడ మనకి అది ఏ టైప్ ఆఫ్ ది డేటా వస్తుంది అనేది మనం స్పెసిఫై చేయదలుచుకుంటే అరే కింద చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా నల్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే సెట్ డేటా. సో వాట్ అబౌట్ ద డేటా షుడ్ బి స్టోర్ అంటూ దట్ దెన్ ఐ విల్ ప్రింట్ ద డేటా. దట్స్ నౌ అయిపోయింది. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ లో ఈ గెట్ డేటా అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తాం. సో ఫార్మాట్ ద డాక్యుమెంట్ ఇట్ షుడ్ బి అలైన్ క్లియర్లీ. సో ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ టిక్ ఓపెన్ చేస్తే నొక్కితే మనకి టెర్మినల్ ఓపెన్ అయింది. ఇక్కడ npm రన్ స్టార్ట్. రెండోది మీకు నిన్న డీబగ్ చేసేటప్పుడు ఎలా చెక్ చేస్తారంటే మీరు చెప్పింది రైటే, ఇది డెవలపర్ టూల్స్ లోకి వెళ్తాం. అట్ ది సేమ్ టైం డవ్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుని రియాక్ట్ డవ్ టూల్స్ అనే ఎక్స్టెన్షన్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఏ కాంపోనెంట్ లో ఏ స్టేట్స్ మిస్ అవుతున్నాయి, ఏ స్టేట్స్ కరెక్ట్ గా వస్తున్నాయి అనేది అక్కడ చూసుకుంటాం. స్టేట్ వేరియబుల్స్ అన్ని కూడా ఎక్కడ కాంపోనెంట్స్ లో చూస్తాం. అది ఎప్పుడు పనిచేసింది? రియాక్ట్ డవ్ టూల్స్ అని చెప్పనే క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మన రియాక్ట్ అప్లికేషన్ లో ఉన్న కాంపోనెంట్స్ దాని యొక్క స్టేట్స్ అన్ని కనపడతాయి మనకి. సో అక్కడ చెక్ చేసుకొని ఎక్కడ మిస్ అవుతుందో చూసి దాన్ని మనం డీబగ్ కింద పెట్టుకొని ఆ డీబగ్ లో మనం ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుంటాం. ఓకే, దట్స్. ఒకవేళ ఏపీ నుంచి రియాక్ట్ డవ్ టూల్స్ రియాక్ట్ డవ్ టూల్స్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి ఏం కనపడతాయి? రియాక్ట్ డెవలప్మెంట్ టూల్స్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో, సో ఇక్కడ మనకు ఆల్రెడీ కన్సోల్ లో లాగ్ అయిపోయింది. రైట్ బటన్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ కన్సోల్ లోకి వెళ్తే అరే వచ్చేసింది. చూసారా, ఇట్ షుడ్ బి ఫెచ్ 100 వచ్చేసింది. ఓకే, 100 వచ్చిందా? ఎస్. సో క్లియర్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసిన ఇట్ షుడ్ బి ప్రింట్ 100. అయితే ఇక్కడ 100 మనకి ఫస్ట్ వచ్చేసి బయట ఎగ్జిక్యూట్ అవుతుంది ఫంక్షన్, ఆ తర్వాత యూజ్ ఎఫెక్ట్ లో ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత ఇంకొకసారి ఏమవుతుందంటే రియాక్ట్ లో స్ట్రిక్ట్ మోడ్ అని చెప్పిన ఒకటి పెట్టి మనకి index.js లో రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అంటారు. ఇది వన్ టైం వెరిఫై చేసింది, ఆ తర్వాత టైం ఎగ్జిక్యూట్ చేసింది. ఇది తీసేస్తే ఓన్లీ సింగిల్ టైమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎందుకు వాడతారని చెప్పని క్వశ్చన్ చేస్తే ఇట్ అవాయిడ్స్ ద వలనరబిలిటీస్. మనకి ఏదైనా అటాక్స్ కానీ వలనరబిలిటీస్ కానీ ఏమన్నా వస్తే మన సైట్ మీద అటాక్ చేయడానికి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రియాక్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ఒక ఫంక్షన్ రియాక్ట్ డాట్ స్ట్రిక్ట్ మోడ్. ఓకే, అది చెప్పండి. థ్రెడ్స్ నుంచి అవాయిడ్ అవ్వడం కోసం మన అప్లికేషన్ ని రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అనేది వాడుతుంటాం అని చెప్పండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే మీరు డేటా పర్ఫెక్ట్ గా వస్తుందా లాదా అని ఎలా తెలుసుకుంటారు అంటే, నేను నెట్వర్క్ లోకి వెళ్ళి మీరు చెప్పాల్సింది అనమాట. ఐ గో ఫర్ నెట్వర్క్ అండ్ ద పోస్ట్ API is properly getting the information. I go with the preview, then it shows all the data and the response. This also will be showing the raw JSON format. Preview means directly data will be showing and the response is the JSON format will be showing. ఇనిషియేటర్ అంటే అర్థం ఏంటంటే ఎవరు దీన్ని కాల్ చేస్తున్నారు, రిక్వెస్ట్ కాల్ చేసింది ఎవరు అని చెప్పేది ఇనిషియేట్. ఎక్కడ ఉంటుంది? HTTP లోకల్ హోస్ట్ 3004 నుంచి దీన్ని ఇనిషియేట్ చేయబడ్డది అని చెప్పి మనకు చెప్తుంది ఇక్కడ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. హెడర్స్ ఏంది? అది రిక్వెస్ట్ సక్సెస్ అయింది. ఇది మెథడ్ వచ్చేసి గెట్ మెథడ్. ఎక్కడి నుంచి ఈ డేటాను తీసుకొస్తాం? 200 అనేది స్టేటస్ ఓకే. ఓకే, స్టేటస్ ఓకే అయిపోయింది, దీని హెడర్స్ మొత్తం వచ్చినాయి. ప్రివ్యూ అంటేనేమో డైరెక్ట్ డేటా చూపిస్తుంది అరే ఫార్మాట్ లో, రెస్పాన్స్ అంటే మనకు JSON ఫార్మాట్ లో చూపించింది, ఇనిషియేటర్ అంటే ఎవరు దీన్ని కాల్ చేశారని చెప్పింది, ఎంత టైంలో ఇది ఎగ్జిక్యూట్ అయ్యిందని చూపించింది. దీస్ ఆల్ ఆర్ నెట్వర్క్ ట్యాబ్ లో ఉంటాయి మనం. సో API నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది అని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు డీబగ్గింగ్ చేయాలన్నప్పుడు ఎలా చెక్ చేస్తారంటే, ఒకటి మనం డీబగ్ చేసేటప్పుడు కన్సోల్లో ఎర్రర్స్ చూసుకుంటాము, అట్లనే
ఇక్కడ మనకి కాంపోనెంట్స్ లో కూడా చూసుకుంటాం, రియాక్ట్ డవ్ టూల్స్ కాంపోనెంట్స్ లో కూడా చూసుకుంటాము. అట్ ది సేమ్ టైం నెట్వర్క్ ట్యాబ్ లోకి వచ్చి ఏపీఐ యొక్క పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా, డేటా రిటర్న్ వస్తుందా, లేకపోతే ఫెయిల్ అయిందా, సక్సెస్ఫుల్ గా వచ్చిందా లేదా అనేది కూడా మనం నెట్వర్క్ ట్యాబ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ మీరు చెప్పాలి పెట్టేటప్పుడు. డీబగ్గింగ్ ఎలా చేస్తామంటే నాట్ ఓన్లీ కన్సోల్ వీ కెన్ ఆల్సో చెక్ ద నెట్వర్క్స్ అండ్ వీ కెన్ ఆల్సో చెక్ ద పెర్ఫార్మెన్స్. ఏదైనా పెర్ఫార్మెన్స్ చెక్ చేయాలంటే పెర్ఫార్మెన్స్ లోకి వెళ్తాం. సో అప్లికేషన్స్, దీని మీద ఏ అప్లికేషన్స్ లోకల్ స్టోరేజ్ చెక్ చేయమని అడిగింది చూసారు, లోకల్ స్టోరేజ్ ఎలా సెట్ చేస్తానని అడిగింది మీకు నిన్న. సో అది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, లోకల్ స్టోరేజ్ లో కానీ, సెషన్స్ లో కానీ, కుకీస్ లో కానీ స్టోర్ చేసేటప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ అనే మెథడ్ వాడతాం. సెట్ అని చెప్పని పెట్టి ఓపెన్ ద బ్రాకెట్, కీ కామా వాల్యూ ఇస్తాం. దాన్ని మనం మళ్ళీ తిరిగి గెట్ చేసేటప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ అంటాం. గెట్ అనే కీ ఒక్కటే ఇస్తే ఆ కీలో ఉన్న వాల్యూ రిటర్న్ తీసుకొస్తాం. నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, కుకీస్. ఇక్కడ మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ అని అడిగితే, మీకు లోకల్ స్టోరేజ్ లో స్టోర్ చేసిన డేటా ఎప్పుడు కూడా ఇంటెన్షనల్లీ మీరు రిమూవ్ చేసిన దాకా అది పోదు, అది అక్కడే స్టే అయి ఉంటుంది. అదే సెషన్స్ లో పెట్టింది ఎప్పుడు కూడా మీరు మన బ్రౌజర్ క్లోజ్ చేయగలే ద సెషన్స్ షుడ్ బి క్లోజ్. whenever we can close the browser, then automatically the sessions should be closed. In local storage, the storage data will be stored on your local memory. It should not be erased. Whenever we can intentionally we can clear, then only it will be clear. That is the difference between the local storage and the session storage. కుకీస్ ఎందుకు వాడతామంటే, కుకీస్ కి అది కూడా ఒక టైప్ ఆఫ్ లోకల్ స్టోరేజ్, నాట్ సెషన్ స్టోరేజ్. అది కూడా లోకల్ స్టోరేజ్. కాకపోతే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కుకీస్ కి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ని మనం సెట్ చేయొచ్చు. ఎంత టైం మన సిస్టమ్ లో ఉండాలి, ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, అది అవర్స్ కావచ్చు, మినిట్స్ కావచ్చు, డేస్ కావచ్చు, అది సెట్ చేసుకునే ఫెసిలిటీ కుకీస్ లో ఉంటుంది. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి ఎప్పుడైనా సరే. సెషన్స్, కుకీస్, లోకల్ స్టోరేజ్. Sessions will works only on that session. On that session means the page life cycle, how much time is there, that time will be works on the session storage. Whenever the page is closed, then automatically the sessions information will be lapsed. Okay, the local storage data intentionally, if you have removed the data, then only the local storage should be clear. Otherwise, the data should be stay under the local base. You can close the browser, we can open another type browser, still the local storage will be staying under the data. So at the same time, cookies ఏంటంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా ఎక్స్పైర్ డేట్ మనం సెట్ చేస్తే, ఎక్స్పైర్ టైం మనం సెట్ చేస్తే ఆ స్పెసిఫిక్ ఇంటర్వల్ వరకే మెమరీలో ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ షుడ్ బి క్లియర్. ఓకే, ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే, సో జనరల్లీ మనకి స్టోర్స్ ఉంది కదా, రియాక్ట్ స్టోర్స్. మనం ఎప్పుడైతే పేజీని రిఫ్రెష్ చేయనంత వరకే స్టోర్స్ లో డేటా వర్క్ అవుతుంటది. వెనెవర్ we can refresh the page in React applications, automatically the default store values will be. సో అటువంటి కండిషన్ లో ఏం చేస్తుంటారంటే, ఎప్పుడైతే స్టోర్ స్టార్ట్ అవుతుందో ఆ స్టోర్ లో డేటా అప్డేట్ అయినప్పుడల్లా దాన్ని లోకల్ స్టోరేజ్ లో కానీ, సెషన్స్ లో కానీ స్టోర్ చేసుకొని, whenever we refresh the page, the store is empty, then it checks one logic. If sessions inside data is there, the state will be update. Otherwise, return the same state. అర్థమైందండి కాన్సెప్ట్. జనరల్ గా మనకి రియాక్ట్ లో అప్లికేషన్ ఏంటంటే, మనం రైట్ బటన్ క్లిక్ చేసి రీలోడ్ అన్నామంటే ఒరిజినల్ పేజ్కి వెళ్ళిపోయింది స్టేట్ అనేది. అలా కాదు, నాకు స్టేట్ ఆన్తోనే ఉండాలి, నేను సెషన్ అవుట్ అయిన దాకా. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, కొన్ని కండిషన్స్ లో ఈ స్టేట్ వాల్యూని టెంపరీగా మనం సెషన్స్ లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాం స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా. ఎప్పుడైతే మనం రిఫ్రెష్ చేస్తుంటామో ఆటోమేటిక్ ఏమైంది, ఇదంతా క్లియర్ అయిపోయింది కదా స్టేట్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, స్టేట్ అప్డేట్ అయినప్పుడల్లా మనం ఏం చేస్తుంటామంటే, ఆల్రెడీ సెషన్స్ లో డేటా ఉంటే
ఈ స్టేట్ లో డేటా దాని మీద అప్డేట్ చేస్తుంటాం. ఒకవేళ సెషన్స్ లో డేటా ఉండి స్టేట్ లో ఏమీ లేకపోతే ఆ సెషన్స్ లో డేటా స్టేట్ లోకి తెచ్చుకుంటాం. అప్పుడు ఏమైందంటే మీరు రిఫ్రెష్ చేసినా కానీ మనకి పేజ్ లో ఎటువంటి చేంజెస్ జరగకుండా మనం స్టే చేయొచ్చు. అటు కొన్ని కండిషన్స్ లో మనం అలా వాడచ్చు. అందుకని మనకి ఎప్పుడు కూడా సెషన్స్ మీద, లోకల్ స్టోరేజ్ మీద, కుకీస్ మీద ఒక గ్రిప్ ఉండాలి వెబ్ డెవలపర్కి ఎప్పుడు. ఓకే, మీరు డిఫరెన్స్ అడిగినప్పుడు చెప్పండి. సెషన్స్ అనేది ఓన్లీ ఆ పేజ్ లైఫ్ సైకిల్ టైం వరకే వర్క్ అయింది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి కొలాప్స్. లోకల్ స్టోరేజ్ అనేది ఇంటెన్షనల్లీ మనం లోకల్ స్టోరేజ్ క్రియేట్ చేసిన దాకా ఇట్ షుడ్ బి స్టే అండర్ ద లోకల్ స్టోరేజ్. అండ్ కుకీస్ అనేది స్పెసిఫైడ్ టైం వరకు, అంటే మనం సెటప్ చేసే టైం వరకే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ మీన్ వీ కెన్ ఆల్సో క్లియర్ ద కుకీస్. ఎక్స్పైర్ కాకపోయినా మనం ఇంటెన్షనల్లీ వీ కెన్ ఆల్సో క్లియర్ ద కుకీస్. ఓకే, సో అవి మనకి ఎక్కడ కనపడతాయి అంటే ఈ అప్లికేషన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్యాచ్ స్టోరేజ్ కనపడుద్ది, అట్లా లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ కనపడుద్ది, లోకల్ స్టోరేజ్ కనపడుద్ది. ఇక్కడ ఏమి డేటా స్టోర్ అయ్యి లేదు, ఉంటే కనపడుద్ది. మనం ఏదన్నా ఇంటెన్షనల్ గా క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ మనం క్లియర్ ఆల్ అని కొట్టామంటే ఆటోమేటిక్ గా ద డేటా షుడ్ బి క్లియర్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ app.js లో ఈ గెట్ డేటా అనే ఫంక్షన్ గెట్ డేటా అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ నేమ్ వచ్చేసి నేమ్ అని పెట్టుకున్నాను. దట్ ఈస్ ద కీ వాల్యూ. దాంట్లో నా పేరు స్టోర్ చేసుకో. ఓకే, సో వెన్ ఎవర్ యూజ్ ఎఫెక్ట్ షుడ్ బి వర్క్స్, దెన్ ద లోకల్ స్టోరేజ్ విల్ బి అప్డేట్. ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను. సో రిఫ్రెష్ ద అప్డేట్. ఇక్కడ నేమ్ శ్రీనివాసరావు అని వచ్చేసి చూసారా. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ ని క్లోజ్ చేసేసాను. యాక్చువల్గా నా అప్లికేషన్ రన్ అవుతుంది, కానీ బ్రౌజర్ ని క్లోజ్ చేశాను. నేను మళ్ళీ ఆ బ్రౌజర్ లో ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను. సారీ, లోకల్ హోస్ట్ 3000 పోర్ట్ తోటి రియాక్ట్ అప్లికేషన్ కాబట్టి సారీ, లోకల్ హోస్ట్ 3000. yes, ఇట్స్ నౌ ఓపెనింగ్. ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి అప్లికేషన్ లోకి వెళ్ళి లోకల్ స్టోరేజ్ లోకి వెళ్తే నా డేటా ఆన్నే ఉంది. నేను బ్రౌజర్ మార్చినా, ఇంకో బ్రౌజర్ లోకి వెళ్ళి ఓపెన్ చేసినా ఇట్ షుడ్ బి స్టోర్. దిస్ ఈస్ ద లోకల్ స్టోరేజ్. ఇఫ్ యూ వాంట్ క్లియర్ దిస్ ఇంటెన్షనల్లీ, దెన్ ఇట్ షుడ్ బి క్లియర్. వెన్ ఐ రిఫ్రెష్, ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి కామ్. బికాస్ ఆఫ్ ఎందుకని యూజ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక అలర్ట్ బాక్స్ లో ప్రింట్ చేయాలి, లోకల్ స్టోరేజ్ లో స్టోర్ అయిందా. అప్పుడు ఏం చేస్తామంటే, అంటే నేను గెట్ చేయడం గురించి కూడా చెప్తాను. లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. వాట్ ఐటమ్ యూ వాంట్ టు రీడ్? ద ఐటమ్ నేమ్ is the key value is the name. Then we go the page. So automatically the Srinivas will comes. Okay, it always should be come because of అది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది కాబట్టి అక్కడ. సో అందుకని దీన్ని ఎప్పుడు కూడా ఎక్కడ రాయకూడదు, యూజ్ ఎఫెక్ట్ లో రాయకుండా మనం ఏదన్నా ఫంక్షన్ లో రాసుకున్నా లేదా బయట రాసుకున్నా ఇట్ షుడ్ బి వర్క్స్. ఓకే, సో లేదంటే ఇక్కడ మనం గెట్ చేసుకోవచ్చు. మన కన్సోల్ లో కూడా ఓపెన్ చేసి ఏం చేసుకుంటాం ఇక్కడ. సో లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ నేమ్, దట్స్ ఫైన్. మనకి అది స్క్రీన్ మీద ప్రింట్. yes, it should be. Okay, so set not only local storage, even the session storage కూడా సేమ్ సింటాక్స్. చూడండి, session storage dot set item, that's simple. Even though cookies also same, don't worry about that. ఒక్క సింటాక్స్ మనకు క్లియర్ గా తెలిస్తే ఎవ్రీథింగ్ ఈజీ. ఎనీథింగ్ సెషన్స్ లో మనం ఆబ్జెక్ట్ ని స్టోర్ చేయొచ్చు, వేరియబుల్ ని స్టోర్ చేయొచ్చు, అరేస్ స్టోర్ చేయొచ్చు, బులియన్ స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు కూడా స్టోరేజ్ అనేది ఇట్స్ నాట్ ఏ కన్స్టెంట్ టైప్. ఆ లొకేషన్ లో మనం స్టోర్ చేసుకుంటున్నాం. లైక్ ఐ విల్ షో దట్ ఆల్సో. మీకు సెట్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్, నేను ఇక్కడ నేమ్ అని లేకపోతే పర్సన్ అని చెప్పని పెట్టుకున్నాను.
I go with double quotations. Inside I can take an object. The object inside ID1. Then I go with the name, single quotations. Double quotations outer వాడినప్పుడు లోపల సింగిల్ కొటేషన్స్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్లిక్ట్ అందుకని డబుల్ కొటేషన్స్ సింగిల్ కొటేషన్స్ ఎందుకు వర్కౌట్ అవుతాయి అంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఇక్కడ రోల్ కోలన్ సింగిల్ కొటేషన్స్ సమ్ UI developer. That's fine. So now I can print that in the screen. ఎలా ప్రింట్ చేస్తున్నాను? So open the mustard bracket, close, inside console dot log of local storage dot get item. The item name is the name person, like a person. That's fine. So now we come back the page, refresh. It should be stored on the object. Already name ఉంది, అంతకుముందు పెట్టింది పర్సన్ ఉంది. నేమ్ క్లియర్ చేసుకోవాలంటే నేమ్ వరకే మనం క్లియర్ చేయాలనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసి మొత్తం క్లియర్ అయిపోతుంది. రిఫ్రెష్ చేస్తే ఓన్లీ మన ఆబ్జెక్ట్ వరకు వస్తుంది. ఓకే, సింప్లీ వీ కెన్ కాల్ ద ఎనీథింగ్ వీ కెన్ స్టోర్, నాట్ ఓన్లీ ఆబ్జెక్ట్, నాట్ ఓన్లీ. ఇది 5 MB వరకు అలౌడ్ ఉంటుంది, 5 MB వరకు. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. టెంపరీ డేటానే కదా మనం వాడేది, మోస్ట్ ఆఫ్ ది టైం టెంపరీ హోల్డ్ చేసుకోవడం కోసం వాడుతుంటాం. ఓకే, సో కాబట్టి డీబగ్ టూల్స్ వాడతాము. డీబగ్గింగ్ రియాక్ట్కి ఏం డీబగ్ టూల్ వాడతారంటే డౌ టూల్స్ వాడతామని. రియాక్ట్ డౌ టూల్స్, ఎస్, రియాక్ట్ డౌ టూల్స్ లో నాట్ ఎ ప్రాజెక్ట్ ఇన్ ద క్రోమ్ బ్రౌజర్ డౌ టూల్స్ అటాచ్ చేసుకుంటాం ఎక్స్టెన్షన్ ని. ఎప్పుడైతే డౌ టూల్స్ వల్ల బెనిఫిట్ ఏందని అడుగుతారు, ఇట్ షోయింగ్ ద హైరార్చికల్లీ కాంపోనెంట్స్ అండ్ ద కాంపోనెంట్స్ స్టేట్స్ విల్ ఆల్సో బి షోయింగ్. స్టేట్స్ మొత్తాన్ని చూపించింది, మనం ఏ స్టేట్స్ ఏమేమి ప్రాప్స్ పంపిస్తున్నామో, ఏం అప్డేట్ అవుతుంది, మొత్తం కాంపోనెంట్ స్ట్రక్చర్ లో చూపించింది. మీకు ఆ ప్లగ్ఇన్ యాడ్ చేసుకుంటే ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది కూడా అక్కడే చెక్ చేసుకోవచ్చు రియాక్ట్ డౌ టూల్స్ లో. ఇలా బైండ్ చేసుకోవచ్చు. దాన్ని వీళ్ళు స్క్రీన్ మీద చూపించమని అడుగుతారు మీకు. ఏది, ఈ బైండ్ చేసే డేటాని స్క్రీన్ మీద చూపించమని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, దీంట్లో మీరు చిన్న కోడ్ రాస్తారు. వాట్ అబౌట్ ద కోడ్ అంటే డేటా డాట్ మ్యాప్ ఆఫ్ ఓపెన్ ద బ్రాకెట్ ఎలిమెంట్ కామా ఇండెక్స్, ఎలిమెంట్ కామా ఇండెక్స్. సో దెన్ ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ తీసుకొని LI వాడి, ఈ LIకి మీరు రాసేటప్పుడు మీరు కోడింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నారా లేదా తెలియాలంటే కీ కంపల్సరీ చేయాలి. అది రాస్తేనే మీరు పర్ఫెక్ట్ గా ఈ మ్యాపింగ్ గురించి తెలుసు, ఈ బైండింగ్ గురించి తెలుసు అని అర్థమవుతుంది. సో ఎలిమెంట్ డాట్ ID ఒకటి ఉంది మనకి, దాంట్లో ఎలిమెంట్ డాట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. అంటే ఏమేమి ఉండేది అని మనకి ఎలా తెలిసింది, ఈ JSON ప్లేస్ హోల్డర్ ని కాపీ చేసుకొని ఒక్కసారి మనం బ్రౌజర్ లో ఆ JSON ప్లేస్ హోల్డర్ ని కనుక ఇక్కడ పేస్ట్ చేసేసామంటే మీకు ఏమేమి ఉన్నాయనే తెలిసింది. ఇక్కడ పోస్ట్ అనేది తీసేద్దాం. ఇక్కడ యూజర్ ID ఉంది, ID ఉంది, టైటిల్ బాడీ ఉంది. సో ఇక్కడ నాకు టైటిల్ కూడా కావాలి. సో దట్స్ వై ఐ గో విత్ ఇక్కడే మనం ఏం చేస్తామంటే ప్లస్ కన్కాటనేషన్, సో స్మాల్ ఐఫన్ పెట్టేసి ఆ తర్వాత ప్లస్ పెట్టేసి ఎలిమెంట్ డాట్ టైటిల్. దట్స్ ఇప్పుడు కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 1 2 3 4 కనిపడి అండ్ ఎలిమెంట్స్ యొక్క టైటిల్స్ కనపడతాయి కదా. దట్స్ ఫైన్. సో సింపుల్ గా మనం API ఫిట్ చేయడం ఇలా రాయొచ్చు. ఇదే దాన్ని ఇంకొక రకంగా రాయాలంటే యాక్సియస్ అని చెప్పని ఒక లైబ్రరీ ఉంది. మీకు అడుగుతా, మీరు డేటాని ఫెచ్ చేయడానికి ఏమేమి వాడచ్చు అని అడిగితే, ఒకటి ఫెచ్ డిఫాల్ట్ రియాక్ట్ లైబ్రరీ ఇస్ ద ఫెచ్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద థర్డ్ పార్టీ లైబ్రరీ దెన్ వి గో ఫర్ ద యాక్సియస్. యాక్సియస్ ఎలా వాడతారంటే npm i యాక్సియస్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్ యాక్సియస్ ఇన్స్టాల్ అయితే, కోడ్ రాసేటప్పుడు ఇక్కడ ఫెచ్ అని రాసే బదులు ఏం రాస్తామంటే యాక్సియస్ డాట్ గెట్ అంటే అక్కడ క్రడ్ ఆపరేషన్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు డైరెక్ట్ గా. యాక్సియస్ డాట్ గెట్, యాక్సియస్ డాట్ పుట్, యాక్సియస్ డాట్ పుష్, యాక్సియస్ డాట్ డిలీట్ అంటే 4 క్రడ్ ఆపరేషన్స్ అక్కడ పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ కూడా పెర్ఫామ్ చేయొచ్చు, నో ఇష్యూ. కాకపోతే మనం ఇక్కడ ఫెచ్ అని రాసిన తర్వాత కామా పెట్టి, ఇక్కడ కామా పెట్టి
మనం ఆబ్జెక్ట్ ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం ఏమని, అది మనం పంపించే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంది, మెథడ్ ఏంది, మనం ఏ మెథడ్ గా వర్క్ చేస్తున్నాము అంటే పోస్ట్ మెథడా, పుట్ మెథడా, డిలీట్ మెథడా, లేకపోతే లైక్ పుష్ మెథడా, ఏ మెథడ్ మనం వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పాలి. ఆబ్జెక్ట్ బాడీలో మనం టైప్ ఆఫ్ ది డేటా చెప్పాలి, అంటే టెక్స్ట్ బై జేసన్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఏందో చెప్పాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఏం పంపిస్తానని కూడా చెప్పాలి. ఎప్పుడు డిలీట్ చేసేటప్పుడు అయితేనేమో ఏం పంపించక్కర్లేదు, పుట్ చేసేటప్పుడు డేటాను కూడా పంపించాల్సి వస్తుంది మనం బాడీలో. సో ఇక్కడ ఇవన్నీ రాయాల్సి వస్తుంది ఏది ఫెచ్ లో. అక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా థ్రెడ్ ఆపరేషన్ ముందే చెప్తున్నాము. అది విచ్ పర్పస్ వీ కెన్ రైట్ ద యాక్సెస్ డాట్ గెట్ అంటే రీడ్ చేయడానికి, పుట్ అంటే అప్డేట్ చేయడానికి, పుష్ అంటే స్టోర్ చేయడానికి, ఇట్లా మనకి ఫంక్షనాలిటీ మొత్తం దాంట్లో బేస్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, నేను తర్వాత దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో. మీకు కౌంటర్ యాప్ ఎలా అడుగుతారో ఇది కూడా ఒకటి అడుగుతుంటారు. ఇంకొక అనదర్ వేలో చెప్పండి. ఎస్, ఇది కాకుండా ఇంకొకటి ఏం అడుగుతుంటారంటే లాగిన్ ఫ్రేమ్ ఒకటి డిజైన్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కొట్టినప్పుడు ఆ డేటా పాపప్ అయ్యేటట్టు చూపించండి అని అడుగుతారు ఫస్ట్. అది వెరీ సింపుల్. మనం యూజ్ రెఫ్ తీసుకుంటాము, 2 ఇన్పుట్ బాక్స్లు 2 లేబుల్స్ తీసుకొని బటన్ నొక్కినప్పుడు అక్కడ ఫామ్ లో ఆన్ సబ్మిట్ ఈవెంట్ హ్యాండ్లర్ రాసుకొని చేస్తాం. ఓకే, అదొకటి. సో నెక్స్ట్ నేను మనకి టైం అయింది, మీకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఒకటి చూపించి ఇవాళ క్లోజ్ చేస్తాను. మీరు కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండండి వీడియో చూసి. నెక్స్ట్ వచ్చేసి నేను రౌటింగ్ ఎలా రాస్తామనేది నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చేసిన క్లాసెస్ చెప్పిన అప్లికేషన్ ఒకటి, టైం వేస్ట్ కాకుండా. సో this is the route. బ్రౌజర్ రౌటర్, రౌట్స్, రౌట్, ఈ 3 వెరీ ఇంపార్టెంట్. అది కూడా రౌటింగ్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఏదైతే రూట్ కాంపోనెంట్ ఉంటుందో ఆ రూట్ కాంపోనెంట్ తోనే మనం చేస్తాం. ఇక్కడ ఈ అప్లికేషన్ లో నేను ఏం చేశానో చెప్తాను. ఫస్ట్ ఇది రౌటింగ్ వర్క్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే npm install react router install. ఇది ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని మీకు ఎలా తెలిసింది అని అడిగితే let us go the package.json file, that location it should be showing onto the specified version of the react router. ఓకే, సో తర్వాత ఏం చేయాలి, మీకు ఫస్ట్ బ్రౌజర్ రౌటర్ తీసుకోవాలి, ఆ తర్వాత రౌట్స్ తీసుకోవాలి, ఆ తర్వాత రౌట్ తీసుకోవాలి. ఈ నావిగేషన్ అనేది నాకు ఒక కాంపోనెంట్, అంటే ప్రతి పేజ్ లో టాప్ లో కనపడాలి కాబట్టి నేను రౌటర్ లోపల పెట్టుకున్నాను ఈ నావిగేషన్ అనేది. ఇక్కడ నేను కాంపోనెంట్స్ అన్ని విడిగా రాశాను. ఇది నావిగేషన్ కాంపోనెంట్. ఈ నావిగేషన్ కాంపోనెంట్స్ లో నేను లిస్టులు పెట్టాను. ఈ లిస్టులకి లింక్ అనేది మనం ఎప్పుడు కూడా రియాక్ట్ రౌటర్ డామ్ లో ఒక కాంపోనెంట్. ఈ లింక్ కి ఈ రౌట్ పాత్ కి ఒక కామన్ థింగ్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మీరు పాత్ నేమ్ ఏదైతే రాస్తున్నారో ఇక్కడ లింక్ లో కూడా అదే నేమ్ రాయాలి. ఆ వేరియబుల్ హోమ్ అని నొక్కినప్పుడు మీరు టు దిస్ పాత్ అని రాశారు, అంటే కంపల్సరీ ఆ పాత్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ పాత్ దగ్గరికి మౌంట్ అయ్యి దానికి మీరు రాసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ ఓపెన్ అయింది సింపుల్ గా. ఇప్పుడు గ్యాలరీ నొక్కితే గ్యాలరీ కాంపోనెంట్, అబౌట్ అస్ అయితే అబౌట్ అస్. ఈ లింక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, టాప్ లో ఉండాలి మనకి పేజ్ కి. సో కాబట్టి నేను సపరేట్ కాంపోనెంట్ తీసుకొని ఆ కాంపోనెంట్ పేరు నావిగేషన్ అని పెట్టుకొని ఆ నావిగేషన్ లో నేను ఈ నావిగేషన్ రాశాను. ఈ నావిగేషన్ రాసేటప్పుడు ఏం వాడాము, హైపర్ లింక్స్ బదులు మనం ఇక్కడ ఏం వాడతామంటే యాంకర్ ట్యాగ్స్ బదులు లింక్స్ వాడతాం. లింక్ అని పెట్టి టు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పాత్ కి వెళ్ళాలి అంటే ద పాత్ నేమ్ షుడ్ బి స్పెసిఫైడ్. ఎప్పుడు కూడా ఇక్కడ పాత్ నేమ్ లో మనం ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ వాడుతుంటాము, మధ్యలో స్పేసెస్ కావాలంటే ఐఫన్స్ వాడతాం. సో ఇక్కడ ఏవైతే మనం స్పెసిఫై చేస్తున్నామో టు అనేవి అవన్నీ కూడా ఇక్కడ app.js లో ఉంది. సో మనం ఏమీ స్పెసిఫై చేయకుండా ఒక రూట్ ఇచ్చామంటే డైరెక్ట్ గా రూట్ కాంపోనెంట్ ఓపెన్ అయితే అర్థం. లేదు హోమ్ సెలెక్ట్ చేసినప్పుడు హోమ్ కాంపోనెంట్, గ్యాలరీ సెలెక్ట్ చేస్తే గ్యాలరీ కాంపోనెంట్, ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి. అయితే చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ, అక్కడ కూడా మీరు కంపల్సరీ లింక్ రాయాలి.
అది ఎక్కడైనా ఉండొచ్చు, మేబీ ఏ పేజ్లో అయినా ఉండొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చూడండి, దీన్ని కాపీ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. దీన్ని నేను కాపీ చేసుకున్నాను, లైక్ యూఎల్లో పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఇక్కడ అబౌట్ కాంపోనెంట్లో దీని కింద నేను దాన్ని కాల్ చేస్తాను. అబౌట్ కాంపోనెంట్లో యూఎల్ అని పెట్టేసాను, /UL. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు నేను పేజ్ రన్ చేస్తాను ఈ యాప్ని, మీకు అర్థమవుతుంది. సో బ్యాక్ టిక్, Ctrl+Shift బ్యాక్, npm రన్ స్టార్ట్. ఇప్పుడు ఏమైందంటే ఈ అబౌట్ పేజ్ నుంచి డైరెక్ట్గా హోమ్ పేజ్కి లింక్ ద్వారా కూడా రావచ్చు, నావిగేషన్ ద్వారా కాకుండా త్రూ లింక్ ద్వారా కూడా రావచ్చు. అంటే ఎక్కడైనా వాడండి, మీరు లింక్ అని వాడితే చాలు, ఆటోమేటిక్ ఇట్ షుడ్ బి. అయితే ఈ లింక్ వాడినప్పుడు పైన మీరు లింక్ని కూడా ఇంపోర్ట్ చేసి ఉండాలి. ఇంపోర్ట్, అది నేమ్డ్ స్పేస్ కాబట్టి లింక్ అని చెప్పని పెట్టి ఆటోమేటిక్గా రియాక్ట్ టాప్ నుంచి తీసుకుంటాం. కొద్దిగా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉండండి, యాక్టివ్గా మాట్లాడండి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా చెప్పండి. తెలియకపోతే ఒకటి, ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ దట్ ఏరియా, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ స్క్రాచ్ లెవెల్ ఆఫ్ దట్ అప్లికేషన్. ఓకే, so I can change anything, I can understand anything in existing application, I can modify also any existing applications, I can easy to understand, easy to learn anything. ఇట్లా మీరు చెప్పండి. ఎందుకు జనరల్గా ఉండేది కూడా రియల్ టైంలో అదేనే కదా, మనం అప్లికేషన్లోకి వెళ్ళి ఆ పార్ట్ అర్థం చేసుకొని అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయగలగడం ఇంపార్టెంట్. దట్ మనకు తెలిసినప్పుడు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇందాక అబౌట్ పేజ్లో లింక్ పెట్టాను. సో వెన్ ఐ క్లిక్ దిస్, హోమ్ పేజ్కి వెళ్ళిపోయాం కదా. హోమ్ పేజ్, గ్యాలరీ పేజ్, about page, contact page. When I click the about page and click the home, it should be going. సో ఎక్కడ అవసరమైతే అక్కడ మనం లింక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది కాకుండా మనకు ఒక హుక్ కూడా ఉంది డైరెక్ట్గా రౌట్ చేయడానికి, యూజ్ నావిగేట్ అని చెప్పి, అది కూడా చెప్తాను. యూజ్ నావిగేట్. ఆర్ యూ డీరేటింగ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఎనీ అదర్ యూజింగ్ ద రౌటింగ్ ఎక్సెప్ట్ రౌటింగ్ అని అడిగితే అప్పుడు యూజ్ నావిగేట్ హుక్ అనే హుక్ వాడి వీ కెన్ నావిగేట్ స్పెసిఫైడ్ లొకేషన్. జనరల్గా అది ఎప్పుడు వాడుతుంటామంటే కండిషనల్ బేస్డ్గా ఏదైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు, ఆ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఫలానా పేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు లింకులు ఉండగా మనం క్లిక్ చేయడానికి, అప్పుడు యూజ్ నావిగేట్ వాడు. ఓకే, సో ఆ హుక్ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజ్ నావిగేట్. కొద్దిగా మీరు ఇంటర్వ్యూకి థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. మన ఈ వీడియోస్ చూడండి. జావా స్క్రిప్ట్ మెయిన్, మీకు రియాక్ట్, ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగని HTMLని CSSని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, వాటి మీద కూడా దానే ఉంటారు. అంటే రివర్స్ వస్తారు, ఫస్ట్ రియాక్ట్ అడుగుతారు, తర్వాత జావా స్క్రిప్ట్ అడుగుతారు, తర్వాత CSSకి వస్తారు, మళ్ళీ రియాక్ట్కి వెళ్తారు. అంటే కన్ఫ్యూజింగ్ చేయడానికి ట్రై చేస్తారు. సో కాబట్టి ఎనీవే వీ కెన్ మూవ్. సో ఓకే, నేను ఒకసారి రికార్డింగ్ కట్ చేసి మీకు సమ్ మోర్ థింగ్స్ చెప్తాను.